మనకి కండబలం ఉంటే ఏదైనా సాధించొచ్చు అనుకుంటాం. కానీ అన్ని వేళలా కండబలంతోటి ఏది సాధించలేము. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు చూసి చూసినట్టు వదిలేయాలి. మన ఇంట్లో గానీ, ఫ్రెండ్స్ దగ్గర గానీ, ఉద్యోగం చేసే చోట కానీ ఎక్కడైనా కూడా ప్రతి విషయాన్ని పట్టుకొని లాగితే ఏది కూడా సక్సెస్ అవ్వదు. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఎద్దు మంచిగా ఎండాకాలము మనం మేతకి తీసుకెళ్తారు కదా! అలాగే వెళ్ళి మంచిగా గడ్డి అది తినేసింది. ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందని మంచిగా పడుకుంది, నిద్రపోయింది. అక్కడే తిరుగుతున్నటువంటి ఎలుక చూసింది. ఎలుక ఏం చేసింది, ఈ ఎద్దు మీదకి ఎక్కింది. ఆ మొహం మీద ఇట్లా ఇట్లా పైకి కిందకి ఆడుతుంది. ఎందుకంటే దాన్ని ముక్కును సౌండ్ గమ్మత్తుగా అనిపించింది గురక అలాగా. సో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ కిందకి దిగి చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, అవన్నీ ఏరుకొచ్చి ఆ ముక్కులో ఇట్టి ఇట్లా ఇలాంటి దాని నోటితో ఇట్టి ఇట్లా గెలకడం ఇలాంటి పనులన్నీ నాటి పనులన్నీ చేస్తుంది. అయితే ఎద్దుకు మెలకు వచ్చింది. గబగబా కింద దిగింది ఎలుక. ఎలుక ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తాను, నన్నుతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు అంటే ఎలుక అందంట, అయ్యో మిమ్మల్ని నిద్ర లేపాలని కాదు, మంచిగా అనిపించింది మీరు ఇట్లా నిద్రపోతుంటే అందుకని ఇట్లా ఎక్కి ఆడుకున్నాను అంతే అంటుంది. అయినా కూడా ఎద్దుకి కోపం తగ్గదు, ఇంకా కోపం వస్తుంది. ఇంకా ఇట్లాంటి మాటలు చెప్తావు, బుకాయిస్తావా అని చెప్పి లేస్తుంది. అప్పుడు ఎలక భయంతో ఇట్లా ఇట్లా మంచిగా ఉరికిపోతుంది. కొంచెం దూరం అలాగే పరిగెత్తుకుని వెళ్ళిపోయినాక అక్కడ ఒక గోడ ఉంటుంది. కొంచెం దూరం పోయినాక చిన్న హోల్ ఉంటుంది. హోల్, రంధ్రం, బొక్క, కన్నం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, హోల్, దాంట్లో దూరుతుంది. ఎద్దుకించి కోపం వచ్చేస్తుంది. దాన్ని ఏమైనా చేయాలని వెళ్ళి ఆ గోడకేసి ఇట్లా కొడుతుంది దాన్ని ఏదో చేయాలని. కాకపోతే గోడ గట్టిగా ఉంటుంది. దీనికి ఎద్దుకి తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఏం చేయలేక కోపంతో వెనుదిరిగి వెళ్ళిపోతుంటుంది. ఆ ఎలక ఆ హోల్ నుంచి తలక పెట్టి, ఓ మిత్రమా, ఇదిగో ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసి చిన్నట్టు వదిలేయాలి, లేకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. చూసావు, అనవసరంగా తలకి దెబ్బ తగిలించుకున్నావు కదా అన్నదట. చూసారా, దానికి ఇంత బలం ఉంది, చిన్నదే కదా ఎలకని ఏదో చేద్దామని బయలుదేరింది. లాస్ట్కి ఏమైంది, ఎద్దుకే దెబ్బ తాకింది. కాబట్టి బుద్ధి బలంతో మనం ఏదైనా సాధించాలి, కానీ కండబలంతో ఏది అన్ని వేళలా సాధించలేము. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు, చూసి చూడనట్టు వదిలేయాలి. అప్పుడే బంధాలు, బాంధవ్యాలు మనుషులకి ఉంటాయి. వీటి ద్వారా మనం తెలుసుకున్నాం.